అందరికి, అందరూ బాగున్నారా? నేను మీ అనన్య. ఈరోజు మరో మంచి మాటతో మీ అందరి ముందుకు వచ్చేసాను. నేను మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తారా? పాలల్లో చక్కెర వేసినా, చక్కెరలో పాలు కలిపినా కరిగిపోయేది ఏంటి? చక్కెరే కదా. అలాగే మన జీవితం కూడా. మనం బాధలో జీవితాన్ని గడుపుతున్నా, జీవిస్తూ బాధపడుతున్నా కోల్పోయేది మన జీవితాన్నే కదా. ఎప్పుడైనా పాలల్లో చక్కెర వేసినందుకు చక్కెర కరిగిపోయిందని బాధపడ్డారా? ఈ మాట అడగగానే ఖచ్చితంగా మీరందరూ నవ్వుకుంటారు. ఏంటి, చక్కెర కరిగిపోయినందుకు ఎవరైనా బాధపడతారా అని. అవును, ఎవరు బాధపడరు. కానీ చక్కెర కరిగిపోవడం వల్ల పాల రుచి తీయగా మారిందని సంతోషపడతారు, అవునా? అలాగే మన జీవితాన్ని కూడా అలానే గడపాలి. మన జీవితంలో కష్టం వచ్చింది అని బాధపడకుండా కష్టం నుంచి ఏదో ఒక పాఠం నేర్చుకున్నందుకు ఆనందపడండి. సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. నాతో పాటు కలిసి ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.